హాయ్ నాన్న. ఈ వీడియోలో మనం హాయ్ నాన్న మూవీ మైక్రో డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మూవీ మొత్తం ఎమోషనల్ కంటెంట్తోనే నడుస్తుంది. సో ఇందులో పెద్ద మైక్రో డీటెయిల్స్ ఏమీ లేవు. బాగా డీప్గా వెతికితే నాకు కొన్ని దొరికాయి. అవి ఇప్పుడు చూద్దాం. విరాజ్ ఆఫీస్లో ఇక్కడ ఈ లోగో చూడండి. ఇందులో వి ఉంది, అంటే విరాజ్. పక్కన ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే వైని తిరగేసి రాసినట్టు ఉన్నాయి. వై అంటే యష్న. సో వాళ్ళ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా లోగో క్రియేట్ చేశారు. షూట్ ఎప్పుడన్నా? ఇక్కడ విరాజ్ 21న ఫోటో షూట్ చేయను అంటాడు. ఎందుకంటే ఆ రోజు మహి బర్త్డే, తనతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటాడు. కానీ యష్నకి దూరంగా వెళ్ళాలి అని గోవాకి వచ్చి ఆ ఫోటో షూట్ చేస్తాడు. ఈ షాట్లో ఇక్కడ ఫాదర్ అండ్ డాక్టర్గా ఉన్నవాళ్ళు నెక్స్ట్ షాట్లో మదర్ అండ్ సన్లా మారిపోతారు. మదర్ ప్రామిస్. ఇక్కడ మదర్ ప్రామిస్ అని మహి అడిగితే విరాజ్ ఓన్లీ ప్రామిస్ అని అంటాడు. ఎందుకంటే మహికి వాళ్ళ మదర్ని గుర్తు చేయకూడదు అని. మహి రూమ్లో ఇక్కడ టైం చూస్తే 10:30 అవుతుంది. కానీ తర్వాత సీన్లో వాళ్ళ తాతయ్య దగ్గర టైం ఏమో 10:25 అవుతుంది. ఈ రూమ్లో ఇక్కడ ఫొటోస్ అబ్జర్వ్ చేస్తే ఇవి మహి అండ్ ప్లూటోవి. ఫ్రిడ్జ్లో ఏవేవి ఎప్పుడు తినాలో అని డేట్స్ వేసి ఉంటాయి. అండ్ ఇక్కడ మహి ఈట్ అని రాసిన బాక్స్ కూడా ఉంటుంది. ఈ సీన్లో విరాజ్ కాల్లో మాట్లాడేటప్పుడు భయపడే ఆవిడ ఎవరంటే వీళ్ళ ఇంట్లో పని మనిషి. ఫస్ట్ సాంగ్లో ఈవిడ విరాజ్ వెనకాల ఇల్లు తొడవడం చూడొచ్చు. మహి ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు విరాజ్ మీద ఒక బ్లాంకెట్ కప్పి వెళ్ళిపోతుంది. ఎలాగంటే తన నైట్ చదివేటప్పుడు విరాజ్ మీద బ్లాంకెట్ కప్పేదిగా అలా. విరాజ్ కథ స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రైన్ని అబ్జర్వ్ చేస్తే అన్ని ట్రైన్స్కి ఇంజన్ ముందు ఉంటుంది, కానీ ఈ ట్రైన్కి మాత్రం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ట్రైన్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది అంట. వాడేదో సరదాగా అన్నాడు. ఒకసారి ఈ సీన్ని చూడండి. తెలుసుంటే అలా చెప్పేవాడివి కాదా? అబద్ధం చెప్తున్నావు కదా? ఇలాంటి కాన్వర్జేషనే మహి కూడా చేస్తుంది. ఫోన్ తీసావా? అబద్ధాలాడుతున్నావా? దీన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే పేరెంట్స్ లక్షణాలు పిల్లలకి కూడా రావడం. ఇన్హెరిటెన్స్ యష్నా నుండి కూడా వస్తుంది. మహి వాళ్ళ అమ్మ కథ వినకముందే యూకలిల్లీ కావాలి అని అడుగుతుంది. అంటే వాళ్ళ మదర్ సింగర్ అని తనకి తెలియకపోయినా హోటల్లో 20,000 బిల్ అయ్యేలా వీళ్ళు తిన్నది ఏంట్రా అంటే మహారాజా థాలీ. దాని ఒక్క ప్లేట్ కాస్ట్ 6,500. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. విరాజ్ చేతికి ఉన్న రింగ్ని అబ్జర్వ్ చేస్తే ఇది మ్యారేజ్ అవ్వకముందు విరాజ్ దగ్గర ఉండదు, కానీ మ్యారేజ్ అయ్యాక ఉంటుంది. కానీ ఈ రింగ్ మ్యారేజ్ అవ్వకముందు యష్నా దగ్గర ఉంటుంది. అంటే మ్యారేజ్ అయ్యాక యష్నా ఈ రింగ్ని విరాజ్కి ఇస్తుంది అనమాట. ఇక్కడ హాస్పిటల్లో NICU అని రాసి ఉంటుంది. అంటే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. జనరల్గా ICU అని ఉంటుంది, కానీ అది కొంచెం పెద్దవారికి. అప్పుడే పుట్టిన బేబీస్కి ఏమో NICU అని ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లో ఈ షాట్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటంటే హాస్పిటల్లో వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కలుసుకోలేకపోయారు. దానికి సింబాలిక్గా ఈ షాట్లో పాపని విడిగా అండ్ వీళ్ళని విడిగా చూపిస్తారు. అండ్ లాస్ట్లో ముగ్గురు కలిసిపోయారు అని సింబాలిక్గా ఈ షాట్ పెట్టారు. యష్నా ఇక్కడ కార్ ఆపి ఎందుకు దిగుతుంది అంటే ఫ్లాష్ బ్యాక్లో తను సింగర్గా వర్క్ చేసింది ఇక్కడే. అది గుర్తుకు వచ్చి ఇక్కడ దిగుతుంది. అంటే విరాజ్ కథ చెప్పకముందే తనకి ఫ్లాష్ బ్యాక్లో జరిగినవి కొన్ని గుర్తు వచ్చాయి అన్నమాట. సముద్రం ఎందుకు మెరుస్తుంది అంటే ఫైటోప్లాంక్టన్ ఆల్గే. అంటే సీలో పెరిగే ఒక టైప్ ఆఫ్ నాచు లాంటిది. దానికి బయోలూమినెసెన్స్ పవర్ ఉంటుంది. అంటే దానంతటా అదే లైట్ని స్ప్రెడ్ చేస్తుంది. ఎలాగంటే గ్లోవామ్స్ ఉంటాయిగా, అదే మినుగురు పురుగులు, వాటిలాగా అనమాట. ఈ హోటల్ గుర్తుందా? ఇక్కడే విరాజ్ యష్నా వాళ్ళ మదర్ని మీట్ అయ్యేది. నువ్వు కథలో చెప్పనివి కూడా కలలో కనిపిస్తున్నాయి. యష్నాకి విరాజ్కి ఆ కుక్క పిల్లని ఇచ్చిన అమ్మాయి పేరు మహి అని గుర్తురాదు. విరాజే గుర్తు చేస్తాడు. ముందు రోజు నైట్ వీళ్ళిద్దరూ డ్రింక్ చేసినప్పుడు విరాజ్ ఇలా అంటాడు, చిన్నపిల్ల నాకు కుక్క పిల్లని ఇవ్వమంటే నా లైఫ్ అంతా హ్యాపీగా ఉండదు. సో అందుకే యష్నాకి అది గుర్తు వస్తుంది. వీళ్ళు అందరికీ చిరాకు తెప్పించే ఈవిడ ఈ ఒక్క సీన్లో మాత్రం అందరినీ ఎమోషనల్ చేసే ఉంటుంది. లాస్ట్లో మహికి నిజం తెలిసిపోయింది అని విరాజ్కి తెలిసిన సీన్లో టైం మిస్టేక్స్ చాలానే ఉన్నాయి. అందుకే సింగిల్ షాట్లో అవన్నీ సీన్స్కి వాచెస్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే నాలాంటి వాడికి దొరికేస్తాయి.
యష్నాకి నార్మల్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. మహీకి ఆ డిసీజ్ వల్ల అమ్మ నుంచే వస్తుంది. మధ్యలో విరాజ్ ఏం చేశాడని యష్నా తన మీద కోప్పడుతుంది. ఈ విషయం తెలిసిన మహి ఏం చేస్తుంది అంటే దీనిలో ఇక్కడ చైన్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ షాట్లోనే సరిగ్గా అయిపోతుంది. అంత ఫాస్ట్గా ఎలా సెట్ చేసుకున్నావు బ్రో? చూశారు కదా ఫ్రెండ్స్, బాగా కష్టపడి వెతికితే ఈ మైక్రో డీటెయిల్స్ దొరికాయి. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.